హాయ్ అండి. ఇవాళ హెల్తీగా పాలకూర చపాతీ అయితే చేసుకుందాము. హెల్తీగానే కాదండోయ్, టేస్టీగా కూడా. ముందుగా పాలకూరని సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక 2 సార్లు బాగా కడుక్కునేసి ఒక బౌల్ తీసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న పాలకూర వేసేసి మూత పెట్టుకునేసామంటే కొంచెం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత అది కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే కొంచెం అల్లము ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసుకునేసి బాగా గ్రైండ్ చేసుకునేసి అందులో మనం గోధుమ పిండి వేసుకునేసి బాగా కలుపుకునేయాలి. గట్టిగా కలుపుకోవద్దండి, ఎందుకంటే చపాతీ కూడా గట్టిగా వస్తుంది. మీడియంగా కలుపుకున్నామంటే మనకి చపాతీలు అనేవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉంటలుగా చేసుకునేసి చపాతీని రుద్దుకోవాలి. చపాతీ చాలా పలచగా రుద్దుకోవద్దండి, ఎందుకంటే అప్పడాల్లాగా అయిపోతాయి. మరి మందంగా రుద్దుకోవద్దండి, లోపలైతే ఉడకదు. మీడియంగా వీడియోలో చూపించిన విధంగా అయితే రుద్దుకోండి. అప్పుడే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. అన్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి.